హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ మనం ఏదైతే అనుకున్నామో, ఒకవేళ ప్రిడిక్షన్ అయితే నేను చెన్నై గెలుస్తుందని చెప్పాను. బట్ గుజరాత్ ఒకవేళ జరికిస్తే చెన్నై ఓడిపోతే అన్నీ ఓపెన్ అయిపోతాయి, క్వాలిఫైర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అని చెప్పుకున్నాం. సో అనుకున్నట్లుగానే చెన్నై ఓడిపోయింది. సో ఇప్పుడు చూడండి ఛాన్సెస్ ఎట్లా వచ్చినాయి అంటే అందరికీ కూడా నేను చెప్తాను. సో కేకేఆర్కి 16 పాయింట్స్ ఉన్నాయి, అందులో డౌట్ లేదు, క్వాలిఫై అయిపోయినట్టే. ఆర్ఆర్ కూడా 16 పాయింట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళకి 3 మ్యాచ్లు ఉన్నాయి, ఒక్క మ్యాచ్ గెలిచినా వాళ్ళకి క్యూ అని వచ్చేస్తుంది. సో 3 మ్యాచ్లో ఒక్క మ్యాచ్ కంపల్సరీ గెలుస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ చూడండి మెలిక ఏంటంటే నెక్స్ట్ చెన్నై ఆడాల్సింది ఆర్ఆర్ మీద ఒక మ్యాచ్ ఉంది, సో ఆర్సీబీ మీద ఒక మ్యాచ్ ఉంది. అంటే ఈ రెండు కూడా టఫే ఉన్నాయి. ఇప్పుడు ఆర్సీబీ చూడండి చాలా అంటే చాలా ఒక రేంజ్లో ఆడుతున్నారు వాళ్ళు. సో ఆర్ఆర్తో గెలవడం కూడా అంత ఈజీ కాదు చెన్నై. సో వాళ్ళకి ఇప్పుడు టఫ్ అయిపోద్ది. సపోజ్ వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోయినారు అనుకోండి, సపోజ్ అప్పుడు వాళ్ళు కేవలం 14 పాయింట్లతోనే ఉంటారు. అప్పుడు మీకు ఏమవుతుంది, డీసీ కానీ ఎల్ఎస్జీ కానీ వాళ్ళకున్న 2 మ్యాచ్లు 2 గెలిస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకి 16 పాయింట్స్ వచ్చేస్తాయి. సో సపోజ్ చెన్నై 2 గెలిచింది అనుకుందాం, రన్ రేట్ ప్రకారం వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి డీసీ కంటే ఎల్ఎస్జీ కంటే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. 2 గెలిస్తేనే చెన్నై నెక్స్ట్ మ్యాచ్లు 2 గెలవాలి. అలాగే డీసీ ఇక్కడ చూడండి, డీసీకి అవకాశాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు చెన్నై సపోజ్ ఒక మ్యాచ్ ఓడిపోయింది అనుకుందాం, అప్పుడు డీసీకి ఎల్ఎస్జీకి ఓపెన్ అయిపోద్ది. సో డీసీకి ఎల్ఎస్జీలో ఒకళ్ళే వస్తారు మళ్ళీ, ఎందుకు అంటే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఒకటి ఉంది. సో డీసీ కానీ ఎల్ఎస్జీ కానీ ఎవరో ఒకళ్ళు ఆ మ్యాచ్ డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట. సో నెక్స్ట్ డీసీ ఏమాడుతుంది, ఆర్సీబీ మీద ఒక మ్యాచ్ ఆడుతుంది, ఎల్ఎస్జీ మీద ఒక మ్యాచ్ ఆడుతుంది. అక్కడ ఆర్సీబీ కూడా ఏంటి టెక్నికల్గా ఛాన్స్ ఏమైనా ఉందా అంటే మిగతా 2 మ్యాచ్లు గెలవాలి వాళ్ళు, అప్పుడే వాళ్ళకి టెక్నికల్గా ఉంటుంది. దట్టు డీసీ ఓడిపోవాలా మ్యాచ్లు, ఎల్ఎస్జీను మ్యాచ్లు ఓడిపోవాలి 2 మ్యాచ్లు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఓ 14 పాయింట్లతో కొంచెం డీసీ కంటే అండ్ ఎల్ఎస్జీ కంటే రన్ రేట్ ప్రకారం ఆర్సీబీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ 5th పొజిషన్లో మేబీ సెటిల్ అవ్వచ్చు. ఎప్పుడు చెన్నై ఒక మ్యాచ్ గెలిస్తే. చెన్నై ఒకవేళ 2 ఓడిపోయింది అనుకోండి, 4th కూడా వచ్చే ఛాన్స్ ఉంది టెక్నికల్గా. ఆర్సీబీకి ఛాన్స్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు, అందుకే వాళ్ళ కోసమే చేశాను ఈ వీడియో. నెక్స్ట్ ఎల్ఎస్జీకి 2 మ్యాచ్లు ఉన్నాయి, ఒకటి ముంబై మీద ఉంది, ఇంకోటి డీసీ మీద ఉంది. సో డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ అనేది డిసైడెడ్ మ్యాచ్. అందులో ఎవరు గెలుస్తారు అనేది వాళ్ళే టాప్ ఆఫ్ ది టేబుల్లో ఉంటారు, మిగతా వాళ్ళు కిందకు వచ్చేస్తారు. ఇప్పుడు చెన్నై ఒకవేళ 2 ఓడిపోతే అప్పుడు డీసీ ఎల్ఎస్జీకి ఇంకా ఓపెన్ అయిపోతాయి అనమాట క్వాలిఫైర్ ఛాన్సెస్. సో ఇది ఎంటైర్ క్వాలిఫై ఛాన్సెస్. ఇంకా జీటీకి కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఆర్సీబీ ఏ పొజిషన్లో ఉందో జీటీబీకి కూడా అదే పరిస్థితి ఉంది. అయితే ఏంటంటే జీటీకి ఇంకా వాళ్ళకి కూడా 2 ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఏమన్నా చెన్నై ఓడిపోయి వాళ్ళు పుంజుకుంటే అప్పుడు ఉంటుంది ఛాన్స్. ఇక్కడ మొత్తం అంతా చూసారా చెన్నై చుట్టూ సెంటర్ తిరిగిపోయింది. ఎందుకు అంటే నిన్న మ్యాచ్ ఓడిపోవడం. సో నేను మ్యాచ్ బిఫోర్ కూడా అదే చెప్పాను, ఇప్పుడు చెన్నై కానీ ఈరోజు ఓడిపోతే అన్నీ ఓపెన్ అయిపోతే విండోస్ అన్నాడు. సో టెక్నికల్గా ఇప్పుడు ఛాన్సెస్ అందరికీ వచ్చేసినాయి ఆల్మోస్ట్. సో జీటీకి అండ్ ఆర్సీబీకి లేదు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. బట్ ఇంకోటి ఎల్ఎస్జీ అండ్ డీసీ వీళ్ళకైతే ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు వరుస పెట్టి వాళ్ళిద్దరూ 2 మ్యాచ్లు గెలిచారంటే మేబీ అంటే ఇద్దరు గెలవలేరు 2 ఎల్ఎస్జీ ఆర్ డీసీ ఒకళ్ళు కానీ 2 మ్యాచ్లు వరుస పెట్టి గెలిస్తే చెన్నైని కిందకి దింపి వాళ్ళు వచ్చేస్తారు. సో అది సినారియో. ఈరోజు మ్యాచ్ చూద్దాం, కేకేఆర్ వర్సెస్ ఎంఐ. సో ఎంఐకి అయితే ఛాన్స్ లేదు, ఇంకా ఏదో నామకే వస్తే ఆడతారు ఈ సీజన్. ఇంకా వాళ్ళకున్న మ్యాచ్లన్నీ అలాగే ఆడతారు, బట్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నారు. సో కేకేఆర్ ఏంటి ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టు. ఈ మ్యాచ్ గెలిస్తే క్యూ అని వచ్చేస్తుంది అఫీషియల్గా. సో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, స్పిన్ పిచ్, మీకు సునీల్ నారాయణ ఉన్నాడు, వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. సో ఇద్దరు కూడా స్పిన్ బ్యాటిల్ని, ఇటు సైడ్ కూడా పీయూష్ చావ్లా ఉన్నాడు, మర్చిపోవద్దు, మొన్న పీయూష్ చావ్లే టర్న్ చేశాడు మ్యాచ్ని. సో బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. బ్యాటింగ్ ట్రాకే, అందులో డౌట్ లేదు, బట్ కొంచెం స్పిన్ అయితే తిరుగుతుంది. ఫస్ట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటారు, బ్యాటింగ్ తీసుకోగానే ఒక 200+ కొడితే ఈజీగా అయితే డిపెండ్ చేసుకోవచ్చు అక్కడ కోల్కతాలో. సో పిచ్ అనేది బాగుంది, అనుకూలంగా ఉంది. పేసర్స్ మేబీ కొద్ది కష్టమే,
స్పిన్కి అయితే కొంచెం వికెట్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది? విన్నింగ్ మీటర్ అయితే కేకేఆర్కే చూపిస్తుంది 54%, 46% మాత్రమే మీకు చూపిస్తుంది ముంబైకి. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే కేకేఆర్ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. అలాగే డ్రీమ్11 ప్లేయర్స్ పికప్ ప్లేయర్స్ కోసం మీరు డిస్క్రిప్షన్ చూడండి, డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది లింకు. మీకు మొత్తం బ్యాటింగ్, వికెట్ కీపింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ అట్లా ఇస్తున్నాము. సో ఎవరైనా చేంజెస్ జరిగితే మేబీ ముంబై కొత్త వాళ్ళని ఎవరినైనా 2-3 తీసుకునే ఛాన్స్ ఉంది. ఆడిస్తారేమో, అర్జున్ టెండూల్కర్ని కూడా ఆడించే ఛాన్స్ ఉంది ఈరోజు. ఎందుకంటే నామకే వస్తే మ్యాచ్ కాబట్టి ఒక బౌలర్ని పక్కన పెట్టుకుని అర్జున్ టెండూల్కర్ని ఆడిస్తారు. అలాగే కోహ్లీని కూడా పక్కన పెడితే వేరే వాళ్ళు ఎవరినైనా ఆడించే ఛాన్స్ ఉంది. ఇలా కొన్ని చేంజెస్ అయితే చేస్తారు ముంబై. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఒకవేళ వస్తే రీప్లేస్మెంట్ చేసుకోండి. నేను చాలాసార్లు అదే చెప్తూ ఉంటాను. నేను పెట్టిన ఆర్డర్లో ఆ ప్లేయర్ వెళ్ళిపోయి ఆ ప్లేయర్ రీప్లేస్మెంట్ ఏ ప్లేయర్ వస్తారో ఆ ప్లేయర్ని మస్ట్గా పెట్టుకోండి. అంతేగాని ఆ ప్లేయర్ని తీసేసి వేరే ప్లేయర్ని పెట్టుకోవద్దు. ఆడే ప్లేయర్ రీప్లేస్మెంట్ ప్లేయర్నే పెట్టుకోండి. సో అది డ్రీమ్11 పికప్ ప్లేయర్స్. నా మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే కేకేఆర్ గెలుస్తుంది అనుకుంటా. మీకు ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఈస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.